అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుందన్నారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పనిచేస్తారని, ఎప్పటికప్పుడు ప్రక్రియను పరిశీలిస్తామని అన్నారు. అభ్యర్థులు ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఓవర్ టు యు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కి సర్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రజెంట్ మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఏదైతే కౌంటింగ్ జరిగేటటువంటి హాల్లో ఉన్నాం. ఈ కౌంటింగ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందట అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది చేయనున్నారు. ఏదైతే తర్వాత ఈవీఎంస్ ని లెక్కించనున్నారు. ఒకసారి మనము ఏర్పాట్లను కూడా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే 42 టేబుల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 42 టేబుల్స్ కి సంబంధించి మొత్తం 10 రౌండ్స్ జరగనున్నాయి. అంటే ఫలితం వెలువడేసరికి దాదాపుగా 12 నుంచి 1 గంట సమయం వరకు పూర్తి స్థాయిలో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి కానుంది. ఇవాళ ఏదైతే రేపు మధ్యాహ్నం 2 గంటల కల్లా కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎక్కడికక్కడ ముగియనుందని కూడా చెప్పొచ్చు. ఒకసారి టేబుల్స్ కూడా చూడొచ్చు మనము. ప్రజెంట్ టేబుల్స్ కి సంబంధించి కూడా మొత్తము 42 టేబుల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 42 టేబుల్స్ కి సంబంధించి 10 రౌండ్స్ జరగనున్నాయి. ఈ 10 రౌండ్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థితో పాటుగా దాంతో పాటుగా ఏజెంట్స్ మాత్రమే రావాలని, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి లేదనేది కూడా జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా ప్రధానంగా దాదాపుగా 58 మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 12-1 గంట సమయం కల్లా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా 194,000కు పైగా ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఏదైతే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూరా కూడా 144 సెక్షన్ ని విధించడం జరిగింది. ఇప్పటికే పారామిలిటరీ బలగాలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందని కూడా చెప్పాలి. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొత్తం 183 మంది ఈ కౌంటింగ్ కి సంబంధించి సిబ్బంది పాల్గొనబోతా ఉన్నారు. రేపు మధ్యాహ్నం 2 కల్లా కూడా ఎక్కడిదక్కడ క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 12-1 గంట కల్లా కూడా పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. కాబట్టి 7 డివిజన్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. దాంతో దాదాపుగా ఏదైతే 407 పోలింగ్ స్టేషన్స్లలో ఈ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ కు మాత్రం సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రేపు మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయిలో గెలుపు ఎవరి సైడ్ ఉంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. మనము కౌంటింగ్ కి సంబంధించినటువంటి టేబుల్స్ ని చూడడం జరిగింది కదా. తర్వాత మనం చూడొచ్చు ఈవీఎంస్ ని భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాం. ఈవీఎంస్ ని కూడా ఇక్కడ భద్రంగా ఉంచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రేపు ఉదయం వీటిని ఎన్నికల సిబ్బంది ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లను కూడా చేశారని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. పారామిలిటరీ ఏదైతే సిబ్బంది ఏదైతే ఉంటారో ఆ ఫోర్స్ తోటి ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లను చేశారని చెప్పాలి. అటు 58 మంది అభ్యర్థుల భవితవ్యం ఇందులో ఉంది. ప్రధాన పార్టీల భవితవ్యం సావో రేవో అన్నట్టు ఏదైతే ప్రచారం నిర్వహించారో తమకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా భావించినటువంటి ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షానికి సంబంధించినటువంటి భవితవ్యం ఈ యొక్క ఏదైతే బాక్స్ లో నెలకొన్నదని కూడా చెప్పాలి. రేపు మధ్యాహ్నం మనకు 12-1 గంట కల్లా కూడా ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక క్లారిటీ రానుంది. మొత్తానికి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్వేలో తమ విజయం అంటూ ప్రధాన అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులు వార్ నడుస్తా ఉంది. మొత్తం మీద అటు కౌంటింగ్ కి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.